నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు దాసరి విజ్ఞాన్, సోషల్ క్రిటిక్. హలో దాసరి. నమస్తే. దాసరి, మనం చాలా వరకు అమ్మాయిలు ఈ సోషల్ ఇష్యూస్ మీద మాట్లాడుకుంటున్నాం. యువత ఎట్లా చెడిపోతుంది అని. 13 ఇయర్స్ అమ్మాయి, 8th క్లాస్ చదువుతుంది. పోలీస్ కేసు ఏమో వచ్చి రిజిస్టర్ అయింది నార్సింగి పరిధిలో. జరిగింది చెంగిచెర్లలో, ఉప్పల్ దగ్గర ఉన్న చెంగిచెర్లలో. నక్కకి నాగలోకానికి ఉన్నంత దూరం ఉంది. సో ఈ అమ్మాయి అక్కడి వరకు వెళ్ళడానికి ప్రేరేపించిన అంశాలు ఏమని అనుకుంటున్నాను? ఇక్కడ నక్కకి నాగలోకానికి దూరం ఉన్న ఈ మధ్యలో అన్ని జర్నీలు చేసుకుంటూనే అక్కడ దాకా వెళ్ళారు వీళ్ళు. ఓకే, మధ్యలో ఓల్డ్ సిటీకి వెళ్ళారు, తర్వాత షాపింగ్లు చేశారు. ఒక డే అంతా సెలబ్రేట్ చేసుకుంటూ వెళ్ళింది. యాక్చువల్గా జరిగిన సిచ్యువేషన్ ఇది. ఇక్కడ విషయం ఏంటంటే ఈ అమ్మాయి ఆ ముగ్గురు అబ్బాయిలతో ఫస్ట్ ఇమ్రాన్ అనే అబ్బాయితో ఈమెకు పరిచయం, ఓల్డ్ సిటీలో ఉంటున్నా. ఆ ఇమ్రాన్కి 2 ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా అప్పుడప్పుడు అంటే సరదాగా అందరూ కలిసి ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో వెళ్ళేది. కాకపోతే ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈవిడ అమ్మాయి, మిగతా వాళ్ళందరూ అబ్బాయిలు అంతే. ఈ పిల్లలకి ఎప్పటి నుంచో లైక్ ఈ ఫ్రెండ్లీగా ఊరంతా తిరగడం ఇట్లా అలవాటు ఉంది నార్మల్గా. అంటే సిటీలో అటు ఇటు షాపింగ్లు చేసుకోవడం, మాల్స్కి వెళ్ళడం, ఇలా. మూవీస్కి రానివ్వరు కదా మైనర్స్ని సమ్ టైమ్స్. ఇఫ్ ఇట్ ఈస్ ఏ సర్టిఫికెట్ మూవీస్ ఉంటే రానివ్వరు. మిగతా టైంలో ఎక్కడికైనా వెళ్తారు వీళ్ళు, పార్క్స్ కానీ వాట్ ఎవర్ దే యూస్ టు రోమ్. ఈ పిల్లలతో కలిసి ఈ అమ్మాయి చెంగిచెర్లకి వెళ్ళింది. ఈ ఇమ్రాన్ అనే ఓల్డ్ సిటీ అబ్బాయికి ఇంకా ఉన్న 2 ఆ తొత్తులు ఉన్నారు కదా, ఆ తొత్తుగాళ్ళకి మైనర్సే, ఆడికి ఎవడికో అక్కడ ఒక ఫ్లాట్ ఉంటే, మరి ఆ టైంలో వాళ్ళ పేరెంట్స్ లేరో ఏంటో, ఒక లొకేషన్ ఉంది, వెన్యూ ఉంది, లైక్ ఏ ఫామ్ హౌస్, లైక్ ఏ రిసార్ట్ వెన్యూ. మనందరం కలిసి అక్కడ కావాల్సినంత ఎంజాయ్ చేద్దామని అందరూ వెళ్ళారు. ఎంజాయ్మెంట్ అంటే ఏంటి పిల్లలకి? ఈ ఇమ్రాన్ ఆ 2 తొత్తుగాళ్ళకి గాంజాయి. ఇదే వాళ్ళకి. ఎవడమ్ముతున్నాడో వీళ్ళకి ఎక్కడ దొరుకుతుందో అది అది బయట ఎక్కడన్నా కాలిస్తే ఆ పొగలుకి ఆ స్మెల్కి దొరికిపోతాం కదా. అవును. సో ఎక్కడికన్నా ఊరి చివరికి వెళ్ళాలి వీళ్ళు. ఆ ఊరి చివరి డెస్టినేషన్ చెంగిచెర్ల అయింది. వాళ్ళకి అది ఊరి చివరి, కానీ చెంగిచెర్ల ఈజ్ వెరీ డెవలప్డ్. అక్కడ సాఫ్ట్వేర్ ఆఫీసులు వచ్చాయి. అండ్ మన ఇదేంటి లులుకి సంబంధించి నాన్ వెజ్ ఫ్యాక్టరీ అక్కడ అయింది. పెద్దది, చాలా పెద్దది నాన్ వెజ్ పెద్ద మార్కెట్ అది. దానికి సంబంధించిన గోడౌన్ అక్కడ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సో ఇట్లా అది బాగా డెవలప్డ్. అది బోడుప్పల్, చెంగిచెర్ల, పోచారం అటువైపు అంతా ఐటీ హబ్లు వచ్చేసరికి బాగా డెవలప్ అయింది. వీళ్ళు అనుకున్నారు అదేదో తెలియని ప్లేస్ అనుకుని. సరే వెళ్ళారు అక్కడికి. ఆ ఫ్లాట్లో ఆ గంజాయి తీసుకున్నారు. ఈ పాపకి కూడా తాగించారు. అంటే ఇక 3 ఫ్రెండ్స్ తీసుకుంటున్నప్పుడు ఇదిగో నువ్వు కూడా ట్రై చేయని ఇచ్చారు. అట్లా ఆ మత్తులో ఆ అమ్మాయి పైన వీళ్ళు అఘాయిత్యానికి చేశారు. అంత అయిపోయింది. వెళ్ళిన ఫస్ట్ టైం అయి ఉంటుందా, లేకపోతే ఇలా ఇంతకు ముందు కూడా చాలా సార్లు వెళ్ళుండొచ్చు. ఇప్పుడు తెలిసింది. మరి అమ్మ నాన్న లేరు, నాయనమ్మే పెంచింది, పేరెంట్స్ లేరు పాపం అమ్మాయికి. సో అన్ని తనే చూసుకుంటుంది. ఇక్కడే పుప్పాలగూడలో ఉంటారు కాబట్టి నార్సింగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది ఆవిడ. పాప ఇంటికి రాలేదు. మరి కంగారు ఉంటుంది కదా, ఆడపిల్లది ఇంటికి రాకపోతే 24 అవర్స్లో ఎవరికైనా కంగారు ఉంటుంది. సో తను కూడా అలాగే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే వాళ్ళు అమ్మాయి ఫోన్ సిగ్నల్స్, టవర్స్ అన్నీ చూస్తే అక్కడెక్కడో ఉన్నారు. వెళ్ళి చూస్తే అందరిని పట్టుకొని తీసుకొచ్చారు. ఏం జరిగిందని అమ్మాయిని అడిగితే, ఇలా నాకు మత్తు మంది ఇచ్చేసి వీళ్ళు 3 నా పైన ఇలా చేశారు అని చెప్పింది. దాంతో వీళ్ళు కేసు నమోదు చేసుకున్నారు. అందరు మైనర్లు అయ్యేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాక వీళ్ళని జువెనైల్ హోమ్కి తరలించారు. ఆ ఫోక్సో కేసు పెట్టాలా అన్న ఒక అయోమయంలో పోలీసు యంత్రాంగం ఉంది. అయితే ఇవన్నీ పక్కన పెడితే, ఈ అఘాయిత్యం అనేది పక్కన పెడితే కాసేపు, ఫస్ట్ వీళ్ళకి ఆ ముడిసరికి ఎక్కడ దొరికింది? దొరుకుతా ఉంది. ఇక్కడ ఇంత పట్టుకున్నాం, అక్కడ ఇంత పట్టుకున్నాం, ఎక్కడెక్కడ ఎంత పట్టుకున్నా వినియోగదారుల చేతుల్లోకి మాత్రం టెన్షన్ గా టైం కి ఎంత కావాలో అంత వెళ్తుంది. ఎట్లా వెళ్తుంది? ఒకసారి ఇన్స్టామార్ట్ ఓపెన్ చేసి చెప్తా నీకు. ఓకే, ఓపెన్ చేసా. సెర్చ్ లో రోల్స్ అని కొట్టు. ROLLS. ఓకే, ఏమొచ్చింది? రోల్స్ పేపర్. ఓపెన్ చేయదాన్ని, ఏమొచ్చింది? ఆ రోల్స్ని కెమెరా చూపించు. వామ్మో, నువ్వు ఆర్డర్ చేస్తే నీ ఇంటికి వస్తుంటే 5 నిమిషాల్లో ఎక్కడో దొరకడం ఎందుకు? ఎక్కడ దొరకడం ఎందుకు చెప్పు?
ఇవి నాకు తెలిసి గంజాయి రోల్స్ అవి, అవును. దాంట్లో గంజాయే వేసుకోవాలి. ఇది ముడి సరుకు, ఓకే. ఓకేనా, రా మెటీరియల్. దీంట్లో ఇంకో మెటీరియల్ వేస్తే వాళ్ళు పీల్చుకోవాలి ఆనందంగా, ఓకేనా. ఇప్పుడు ఈ ఆనందంగా పీల్చుకోవడానికి అందులో వేసే ఇంకో రా మెటీరియల్ ఎక్కడి నుంచి దొరుకుతుంది ఈ పిల్లలకి? అవునా? చూడు, ఆన్లైన్లోనే నీకు రోల్స్. అంటే వాడికి పాపం చిన్నపిల్లలు కదా, సరిగ్గా చుట్టుకోవడం వస్తో రాదో అని చెప్పి వీళ్ళు అందుబాటులో పెట్టారు. ఇప్పుడు అది బ్యాండ్, అది ఇల్లీగల్, కానీ దాన్ని ఉపయోగించుకోవడానికి ఉన్న ఈ మెటీరియల్స్ అన్ని లీగలా? లీగల్. హౌ? ఎట్లా, ఎలా అవుతుంది? అది లేకుండా ఇవి యూజ్ చేయడానికి కుదరదు లేదు కదా. అది ఊరికే ఇట్లా దాంట్లో ఏమన్నా సౌండ్స్ వస్తాయి పీ 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 అని ఆడుకోవడానికి కూడా కాదు కదా. ఇవన్నీ చాలా ఉన్నాయి దాంట్లో, అండ్ ఆన్లైన్ డెలివరీ యాప్స్ లో. అదే చూస్తున్నా, ఒక్కొక్కటి డిఫరెంట్ టైప్స్. దాంట్లో మళ్ళీ బ్రాండ్లు, అవును, ఇంకా ఫ్లేవర్లు కూడా ఉంటాయేమో. వెనిలా అంటే ఫ్లేవర్, ఏంటి? స్ట్రాబెర్రీ ఫ్లేవర్. తాగుతుంటే ఆ ఫ్లేవర్ రాకుండా ఈ ఫ్లేవర్స్ వస్తాయా? ఇప్పుడు పోలీసులు ఉన్నారు కదా, చాలా సింపుల్ గా. ఇప్పుడు నేను ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఈ అమ్మాయి ఇది కాదు, ఇట్లా చాలా మంది పిల్లలు చాలా మంది చాలా లొకేషన్స్ లో ఇట్లా చేస్తున్నారు అని మనకు అర్థమవుతుంది ఈ దీన్ని చూస్తుంటే. ఈ ఇన్స్టామార్ట్ వాళ్ళ దగ్గర ఇప్పుడు ఎవడైతే నువ్వు ఆర్డర్ చేసావనుకో, నీ అడ్రస్ ఫోన్ నెంబర్ వాడి దగ్గర ఉంటది, అవును, వాళ్ళని పట్టుకొని డేటా అడిగితే డేటా ఇస్తారు. ఇవ్వరా పోలీసులకు డేటా? పో అంటావా? కాదు, ఇవ్వం పో అంటే వాళ్ళు తీసుకోవాల్సిన రేంజ్ లో తీసుకుంటారు. ఆ డేటా తీసుకొని ఒకేసారి ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తే ఎక్కడెక్కడెక్కడ డెలివరీలు వెళ్తున్నాయో అన్న డ్రెస్సులు బయటకు వస్తాయి. అన్న డ్రెస్సులు బయటకు వచ్చిన తర్వాత పిల్లల్ని ఏం అనలేములే, పాపం వీళ్ళు బాధితులో లేకపోతే పెడ్లర్సో తెలియదు, వీళ్ళు అలవాటు పడ్డారు. వీళ్ళకి ఎవడు అమ్ముతున్నాడో కూడా తెలుస్తుందిగా. ఒరే ఎక్కడ కొంటున్నావురా? అక్కడ కొంటున్నాను. అక్కడోడికి వెళ్ళి ఒరే నీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ నుంచి వచ్చింది. ఎంతసేపు చెప్పు. ఇది ఒక బామ్మ ఫోన్ కాల్ వల్ల ఒక అమ్మాయికి న్యాయం జరుగుద్దా లేదో మనం చెప్పలేం. కానీ ఇప్పుడు అందరు మైనర్లు ఉన్నారు దాంట్లో, ఒకడు మేజర్, ఇద్దరు మైనర్లు ఉన్నారు. ఆ మేజర్ గాడిదేమో మేబీ ఆ ఫ్లాట్, ఈ పిల్లలు ఎల్లుంటారు, చెప్పలేం. సో ఇట్లా ఈ ఇన్సిడెంట్ తెలిసింది కదా, బోల్డ్ అన్ని ఇన్సిడెంట్లు బయటకు వస్తాయి. ఈ ఒక్క చోట కాదు, వీడు ఇక్కడ నుంచి ఆ మూలకి వెళ్ళారు, అక్కడ వాళ్ళు కూడా ఈ మూలకు వచ్చి ఎన్ని చేస్తున్నారో తెలియదు. ఇక్కడ నుంచి ఏ మూలాలకు వెళ్ళి ఏమేం చేస్తున్నారో కూడా తెలియదు. అవుట్డోర్స్ వెళ్తారు, టూర్లకు వెళ్తున్నారు, ఎక్కడో అడవుల్లోకి వెళ్తున్నారు. అంతేందుకు ఇప్పుడు వీళ్ళంతా స్కూల్ పిల్లలు, స్కూల్ ఫాదర్స్, టీచర్స్ కూడా వీళ్ళేంటి ఫాదర్స్, నా కాన్వెంట్ స్కూల్ కాబట్టి ఫాదర్ అంటున్నా, ప్రిన్సిపల్స్ కానీ టీచర్స్ వీళ్ళందరూ కూడా ఎక్కడో ఎక్స్కర్షన్ తీసుకెళ్తారు పిల్లల్ని. వాళ్ళు అక్కడ కూడా ఈ ముడి సరుకు పట్టుకొని వెళ్ళొచ్చు కదా, ఏ చెట్టు వెనక్కో ఏ పుట్ట వెనక్కో వెళ్ళి. సో ఇట్లాంటివన్నీ అవుతాయి. ఇవి చాలా మనం సినిమాలలో చూసాము, రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఒక వార్త వచ్చింది కాబట్టి తెలిసింది. అయితే ఈ నార్సింగి పోలీసులు ఏమో వీళ్ళు ఈ కోణంలో వెళ్లకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇప్పుడు అమ్మాయికి న్యాయం జరగాలి, అది ఒప్పుకుందాం. దాంతోపాటు ఇంకో ప్యారలల్ లైన్ తీసుకోవాలి. ఒరే వెదవల్లారా, మీకు ఇది ఎక్కడి నుంచి వచ్చింది సరుకు? వీలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు? ఇప్పుడు వీళ్ళని పట్టుకుంటే ఒక సప్లయర్ దొరకొచ్చాము, వీళ్ళని పట్టుకుంటే సిటీలో మొత్తం దులిపొచ్చుగా. ఇంకొకటి మదన్పల్లి ఇష్యూ, మన దీనికన్నా కొంచెం అర్లీ దీంట్లో అయింది. బాధితుడు కూడాను చెరువులో దూకి చచ్చిపోయాడు. ఇంతకు ముందు మనకి అది ఇంకొక ఇష్యూ, ఒక ముసలాయన ఎట్లా అయితే సూసైడ్ అటెంప్ట్ చేశాడో సేమ్ ఇట్లానే చేశాడు. అసలు ఎక్కడ పేరెంట్స్ ఇంట్లో ఉండరు, ఇక్కడ కూడా నానమ్మనే పాపను చూసుకునే తాతయ్యో సంథింగ్ నానమ్మను రాకపోయేసరికి వెతికేసరికి వెతగ్గా పక్కింటి డ్రమ్లో దొరికింది. ఏమవుతుంది సొసైటీ, అసలు ఎటువైపు పోతుంది? అండ్ ఇందాక జరిగిన సిచ్యువేషన్ లో అమ్మాయికి న్యాయం జరగదు. ఎందుకంటే ఇద్దరు మైనర్లు, ఒక మేజర్ ఉన్నాడు, అది గ్యాంగ్ కాబట్టి ఏం న్యాయం చేస్తాం, చేయలేం. ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ లో వాడు ఎవడో కాదు తెలిసినోడే అక్కడ ఉంటాడు, వీళ్ళు ఇల్లు ఇక్కడ ఉంటే వాడు అక్కడ ఉంటాడు, పక్కిల్లు అంతే. ఎన్నోసార్లు ఈ పాపని ఆడించినోడే పాడించినోడు, అంటే ఎక్కడెక్కడ చేతులు వేసాడో మనకు తెలియదు. చుచ్చు చిచ్చు అంటుండే చిన్నప్పటి నుంచి, అరే పక్కింటి పిల్లోడే కదా ఆడుతున్నాడు అనుకుంటాం, అంతమించి ఏం తెలియదు కదా. వాడు ఏం చేశాడో తెలియదు. మరి ఆ రోజు వాడు ఎందుకు అంత మృగంలా తయారయ్యాడో, వాడికి ఏమనిపించిందో. ఎందుకంటే పాపకి నోరు లేనప్పటి నుంచి వాడు ఇలాంటివి చేస్తూ ఉంటాడు.
అప్పుడు ఆ పిల్లకి నోరు లేదు, ఏ అని ఏడుస్తుంది, ఏమైందంటే ఏమీ చెప్పదు, చూపిస్తుంది. ఓహో పక్కింటోడా, ఏం లేదంటే భయపడుతుంది అమ్మాయి అంటాడు. వీళ్ళు కూడా అరే రే ఏం పర్లేదులే కూర్చో అంటారు. ఇప్పుడు పిల్లకి నోరు వచ్చింది కదా, నోరు వచ్చేసరికి ఎక్కడ చెప్పుద్దో అన్న భయంతో వాడు అలాంటి పని చేశాడు. సరే, ఆ తర్వాత ఇప్పుడు ఈ పాపకి న్యాయం జరగాలంటే జరుగుద్దా అంటే నో, బికాజ్ అవతల మనిషి చచ్చిపోయాడు. ఈ పిల్ల కూడా చచ్చిపోయింది. అదే అంటున్నా, వీళ్ళకి న్యాయం జరగదు అంటే ఇప్పుడు ఈ కుటుంబానికి న్యాయం జరగాలంటే అవతలోడు ఉంటే ఏదో రకంగా కంపెన్సేషన్ క్లెయిమ్కో వాట్ ఎవర్ వి కెన్ డూ. వాడు చచ్చిపోయాడు, ఇక్కడ న్యాయం జరగల. అండ్ శవాన్ని కూడా వాళ్ళ అమ్మ వద్దు అంటే ఏడనో చెత్త కుప్పలో తీసుకెళ్ళి పడేశారు. వాడు చెత్తే కాబట్టి అలా చేశారు, మంచి పనే చేశారు, తప్పేం లేదు దాంట్లో. అండ్ నెక్స్ట్ ఈ 2 సిచ్యువేషన్స్కి మధ్యలో వైజాగ్లో 3 ఇయర్స్ బేబీ. ఆ 3 ఇయర్స్ బేబీలో వీడికి ఇంత మోహం కలగడానికి ఆ పిల్లలో ఏముందో మరి, ఇంత చిన్న బిడ్డ ఇంతే. వాడికి ఈ పిల్లని చూస్తే వాడికి ఏం కలిగింది, అక్కడ అలా జరిగింది. సో ప్రతి చోట ప్రతి సిచ్యువేషన్లో ఎక్కడో చోట ఏదో జరుగుతూ ఉన్నాయి. అవేర్నెస్ ఎవరికి ఇవ్వాలి? ఇవ్వలేము. పిల్లలకి చెప్పినా కూడా ఒక ఏజ్లో చెప్పినా అర్థం కాదు, ఇంకో ఏజ్లో చెబితే భయపడతారు. అంటే వాళ్ళ మైండ్, సెన్సిటివ్ మైండ్ని మనము డిస్టర్బ్ చేయలేం. అలా అని చెప్పేసి మనమే జాగ్రత్త పడాలి, అంతమించి ఇంకేం చేయలేం. బయట ఎవడు ఎప్పుడు ఎలా మారుతున్నాడో తెలియట్లా. అంతెందుకు, నువ్వు ఆర్డర్ పెట్టిన ఆన్లైనే ఇంటికి వచ్చినప్పుడు అప్పటి వరకు వాడు మంచోడే, నువ్వు డోర్ తీసినప్పుడు నీ మెడలో చైన్ చూస్తే వాడు మృగం అయిపోతాడు, లాక్కొని వెళ్ళిపోతాడు. ఆ టైంకి ఎవడు ఏ టైంకి ఎలా తయారవుతున్నాడో తెలియట్లా. తర్వాత పాప కిందికి వచ్చిందంటే అప్పటి వరకు వాడు అక్కడ ఫ్రూట్స్ అమ్ముకునేవాడే మామూలుగా, రోజు పాప అట్లాగే ఆడుకుంటూ వచ్చేది. ఆ రోజు వాడికి ఏమనిపిస్తుందో తెలియదు. సో ఆడపిల్లల్ని కన్నారా అంటే కంటికి రెపలా కాపాడుకోవడమే, అంతకుమించి ఇంకేం లేదు. మీరు ఉద్యోగాలు చేస్తారా, లేకపోతే ఇంటి పట్టునే ఉంటారా? ఆవిడ పెరిగి తనకంటూ ఒక ఆలోచన స్థిరపడే అంత ఏజ్ వచ్చే వరకు ఇట్లాగే పట్టుకొని ఉండాలి. ఇంకా అంతమించి ఏమి చేయలేని పరిస్థితి. ఎంత ఇన్సెక్యూరిటీ పెరిగిపోయిందంటే ఆడపిల్లల విషయంలో తండ్రుల కళ్ళకి ఏమైనా దీనిగా కనిపిస్తున్నారా? మొన్న రీసెంట్ గా ఒక అమ్మాయి తండ్రే కదా చేశాడు అమ్మాయిని, అన్న కూడా గర్భవతిని చేశాడుగా నిన్నగాక మొన్న. అట్లా ఉంది పరిస్థితి. ఆడపిల్లల్ని కన్నారా అంటే ఇంకంతే, మనం ఇంకా ఏదో జరిగింది మా ఇంట్లో సంథింగ్, ఇంకా మేము అన్ని పనులు వదులుకొని ఇట్లాగే చూస్తా ఉండాలి పెరిగేంత వరకు. ఆడపిల్లలు పుట్టుతున్నారు అంటే తల్లిదండ్రులు భయపడేది ఒకటి పెంచడం కోసం అయితే, ఇంకొకటి కాపాడడం కోసం. ఇంతకు ముందు కట్నం ఇది అనుకునేవారు, కాకపోతే ఇప్పుడున్న సినారియాస్ లో ఒక ఆడపిల్ల పుట్టింది అంటే ఆమె పెంచడం, ఆమెని కాపాడుకోవడం పెద్ద ఇదైపోయింది. ఇప్పుడు ఎందుకు విలేజెస్ లో 10th క్లాస్ వరకే చదివి ఆపిస్తారన్నా కూడా ఇదే సిచ్యువేషన్. అక్కడ స్కూల్ అంతవరకే ఉంది. ఇంటర్కి వెళ్ళాలంటే పక్కూరికి వెళ్ళాలి. అవును, పక్కూరికి వెళ్ళిన ఇంటర్ పిల్ల సేఫ్ ఇంటికి వస్తుందా రాదా అర్థం కాక ఈమెనే కన్విన్స్ చేసి వద్దమ్మా ఇంకా ఇంటి పట్టున ఉండు 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 అని ఇంటి పనులు నేర్పించేస్తున్నారు. అంటే అట్లా చాలా మంది అమ్మాయిలు వేరే బయటికి రావట్లా. ఇట్లా ఉంది సిచ్యువేషన్. సరే, మీరు బయటికి రండి అని ప్రభుత్వం ప్రోత్సహించి ఫ్రీ బస్సులు కూడా పెడుతుంది. అంటే మొబిలిటీ బాగుండాలి, అబ్బాయిలతో సమానంగా మీరు బయటికి వెళ్ళి వస్తే వేరే వేరే రంగాల్లో రాణిస్తారు అని. ఆ రంగాల్లో రాణించడం పక్కన పెడితే ఎవడు చేయేస్తాడో తెలియట్లా. ఇట్లా ఉంది సిచ్యువేషన్. సో వీళ్ళని ఏం అనలేము, ఏం చేయలేము, కాబట్టి మనమే కాపాడుకోవాలి. సొసైటీ అట్లాగే ఉంది. ఎక్కడైనా ఇప్పుడు నీ ఏజ్ 40 అయినా 50 అయినా గోకేవాడు గోకుతూనే ఉన్నాడు. ఇప్పుడు చిన్న పిల్లల గురించి మనం మాట్లాడుతున్నాం, టీనేజ్ అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాం, ఒక వయసు వచ్చిన అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాం. వాడు అదేంటిది 50 ఏళ్ళ ముసళ్ళు అయినా సరే అడిగేవాడు అడుగుతానే ఉన్నాడు. ప్రతి చోట ఉన్నాయి ఇట్లాంటి సిచ్యువేషన్. నువ్వు సరే ఒక ఏజ్ వచ్చే వరకు కాపాడుతావు, జీవితకాలం చచ్చేదాకా కాపాడుకుంటూ ఉండలేం కదమ్మా.